ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు కొంపతీసి బాగా చదువుతూ ఉంటారా? పర్వాలేదు. అంటే సగం క్లాస్ విని మిగతా సగం పడుకుంటారా? కబుర్లు చెప్పుకుంటాం. ఏముంటాయి అన్ని కబుర్లు, అసలు ఏం చెప్పుకుంటారు మీరు? అన్ని టాపిక్లు ఏముంటాయి? చాలా ఉంటాయి. ఈ రోజు నైట్ లక్ష్మీరామ్ తలుపు కట్టింగ్ వెళ్ళాను, అక్కడ అలా ఇలా చేసాను అని చెప్తాను. సరే, జనరల్ గా మీరు ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఉన్నారనుకుందాం అమ్మా. మీరిద్దరు మాట్లాడుకోండి, ఏం మాట్లాడుకుంటారు మేము వింటాం. హాయ్ స్వాతి. హాయ్ సుప్రియ. ఏం చేస్తున్నావు? ఏం చేయాలని ఆలోచిస్తున్నా. నిన్న షోకి వెళ్ళావా? వెళ్ళాను. చూసావా ప్రదీప్ ని ఎలా ఉన్నారు? ఏ తెలీదా? నువ్వు కూడా ఉన్నావుగా నాతో పాటు స్టేజ్ మీద. ఇద్దరం కలిసి వెళ్ళాంగా స్టేజ్ మీదకి. బాగున్నారు కదా? చాలా బాగున్నాడు. హీరో కదా, పెద్ద హీరో. ఓకే, వీళ్ళు ఇంత బాగా మాట్లాడుకోగలరు కాబట్టి ఓ పని చేస్తానమ్మా. ఈసారి ఏంటంటే నువ్వు ఒక సినిమా పేరు చెప్పావు అనుకో, ఆవిడ నువ్వు చెప్పిన సినిమా పేరు కాకుండా ఆవిడ ఇంకో సినిమా పేరు చెప్తుంది. మీరు ఆ రెండు ప్లస్ మీరు ఇంకో కొత్తది మూడోది కూడా యాడ్ చేయాలి. రెడీయా? ఫస్ట్ మీరే చెప్పండి. నేను ఫస్ట్ చెప్పనా? జంబలకడి పంబ. జంబలకడి బొమ్మ. దృశ్యం. జంబళ్ళకి అయ్యి బాబోయ్, అలాగనే ఎత్తవేంటి నువ్వు? జంబలకడి పంబను. జంబళ్ళకి బొమ్మ. దృశ్యం. పోకిరి. ముందు ఆ పేరు కరెక్ట్ గా చెప్తే తప్ప మేము ఒప్పుకోరుగా. ఆ పేరు ముందు కరెక్ట్ చెప్పమ్మా మా వాళ్ళ కోసం. జంబలకడి పంబ. జంబళ్ళకి జంబలకడి పంబ. బొమ్మ. దృశ్యం. బొంబ కాదమ్మా, జంబలకిడి పంబ. చెప్పమ్మా. జంబలకిడి పంబ, దృశ్యం. నువ్వు కూడా ఒకటి కలుపు. బొమ్మ. దృశ్యం. పోకిరి. జంబలకడి బొమ్మ. దృశ్యం. పోకిరి. బాహుబలి. జంబళ్ళకి బొమ్మ. దృశ్యం. పోకిరి. బాహుబలి. కలిసి ఉందాం రా. జంబలకడి బొమ్మ. దృశ్యం. బాహుబలి. పోకిరి. కలిసిందా? పోకిరి ఏంటి అటు నుంచి ఇటు వేసుకున్నావు? అంటే అంతా నీ ఇష్టం ఏంటి? చెప్పమ్మా. జంబలకడి బొమ్మ. దృశ్యం. పోకిరి. బాహుబలి. కలిసిందా? ధ్రువ. బొమ్మ. దృశ్యం. పోకిరి. బాహుబలి. కలిసి ఉందాం రా. ధ్రువ. క్షత్రియ పుత్రుడు. క్షత్రియ పుత్రుడు. తిరిగింది పో. జంబలకడి బొమ్మ. దృశ్యం. పోకిరి. కలిసిందా? బాహుబలి ఏది? జంబలకడి బొమ్మ. దృశ్యం. పోకిరి. బాహుబలి. కలిసిందావురా. ధ్రువ. క్షత్రియ పుత్రుడు. చాగళ్ళు. ఓకే, ఉంటాను. నువ్వు చెప్తూ ఉండమ్మా, టైం పడుతుంది ఇది. సో చాలా కష్టపడి ఆడారు నిజంగా. వారిద్దరు క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.